హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ ఫ్యాషన్. గైస్, చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ చేస్తున్న తప్పులు అయితే చాలా ఉన్నాయి. రిచ్ ఉన్న వాళ్ళు రిచ్ అవుతున్నారు, పూర్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా పూర్ అవుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. క్లాస్ వాళ్ళు ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల రిచ్ ఉన్న వాళ్ళు రిచ్ అవుతున్నారు అండ్ పూర్ ఉన్న వాళ్ళు అయితే చాలా పూర్గానే ఉంటున్నారు. కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. మీరు ఎందుకు రిచ్ అవ్వట్లేదు, మీరు చేస్తున్న మిస్టేక్స్ ఏంటో, ఫ్యూచర్ ప్లానింగ్స్ లేకుండా ఉంటారు కాబట్టి దానివల్ల మీరైతే కొన్ని సఫర్ అవ్వాల్సి వస్తుంది. కానీ నేను చెప్పేవి ఇవి కానీ అవాయిడ్ చేసినట్టయితే డెఫినెట్లీ మీరైతే కొంచెం ముందుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. గైస్, మీకైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నా. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. రిచ్ అయిన వాళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, వాళ్ళ డాడీస్ అయితే బిజినెస్ చేస్తూ అండ్ బిజినెస్ మైండ్ సెట్ పెట్టుకొని ఎదుగుతూ ఉంటారు. వాళ్ళకి ఫండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ ఏం చేయకపోయినా నడుస్తుంది. అందు గురించే రిచ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ రిచ్ అవుతున్నారు. బిజినెస్ మ్యాన్స్ అండ్ రిచ్ పీపుల్ ఏంటంటే వాళ్ళ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి బిజినెస్ మైండ్ సెట్ అండ్ షార్ప్ మైండ్ సెట్ తోటి పెంచుతూ ఉంటారు. ఇంకా మన ప్రాపర్టీని ఇంకా ఎక్కువ తీసుకెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. ఇది గురించి రిచ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ రిచ్ అవుతున్నారు. అలా అని చెప్పి వాళ్ళు వేస్ట్ ఏం ఖర్చు పెట్టారు. గైస్, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎలా ఖర్చు పెట్టాలి, దేనిలో ఖర్చు పెట్టాలి. వీళ్ళు ఎలా రిచ్ అయ్యారంటే ముందున్న జనరేషన్స్కి ఫ్యూచర్లో ఏమవుతుందో తెలుసు అండ్ ఏం చేస్తే వీళ్ళు ఇంకా రిచ్ అవుతారో అని తెలుసు. అందు గురించే వీళ్ళు రిచ్ అయ్యారు. ముందు నుంచి ఏం రిచ్ ఉండరు. ప్రతి ఒక్కరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఎవరు అడ్డదారి తొక్కైతే రాలేరు అండ్ అంత మనీ సంపాదించలేరు. ఇప్పుడు రిచ్ పీపుల్స్ ఏం చేస్తారంటే ఫ్యూచర్లో ఏమవుతుందో అని తెలుసుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ ల్యాండ్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళకి తెలుస్తుంది ఫ్యూచర్లో మన ల్యాండ్ రేట్స్ అనేవి ఎక్కువ అవుతాయి, దానివల్ల మనమైతే ఇంకా ఎక్కువ ఫండ్స్ పొందొచ్చు అని చెప్పి వీళ్ళైతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. కొంతమంది అయితే బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. గోల్డ్ మీద, గాయస్, చాలా మంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ మీరు కానీ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినట్టయితే షాప్ చేయండి. గోల్డ్ కి జిఎస్టీ వేస్తూ ఉంటారు, చార్జెస్ వేస్తూ ఉంటారు. మీరు కానీ ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత అమ్ముతున్నట్టయితే మీకు కొన్ని పైసలే వస్తాయి, కొన్ని డబ్బులే వస్తాయి. ఎందుకంటే ఆ జిఎస్టీ అండ్ ఛార్జెస్ అయితే మీకు రావు కదా. అందుకే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే ఆపండి. గోల్డ్ వేసుకోవడానికి ఓకే, ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్ చేస్తా అంటే గోల్డ్ అయితే వద్దు. నేనైతే నా సజెషన్ అయితే మీకైతే ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయమంట. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. వీళ్ళకి బిజినెస్ మైండ్ సెట్ ఉండడం వల్ల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎక్కడ పెడితే డబ్బులు వస్తాయో, రిటర్న్స్ ఎక్కువ వస్తాయో అక్కడ పెడుతూ ఉంటారు. అందు గురించే ఈ రిచ్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ రిచ్ అవుతున్నారు. స్టడీస్ కూడా మనలాగే ఉంటాయి, అందరికీ సేమే ఉంటాయి. బట్ మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా ఆలోచిస్తుంటారు, రొటీన్గా కాకుండా. మనం ఏంటంటే చదువుకున్నాం, జాబ్ చేయాలి అనే వేలో ఉంటారు. బట్ చదువుకున్న స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి, 10 మందికి జాబ్ ఇవ్వాలి అనే మైండ్ సెట్లో ఉంటారు. మంది మైండ్ ఎలా ఉంటుంది అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. గైస్, సెకండ్ మనం వచ్చి పూర్ పీపుల్ విషయానికి వస్తాం. గైస్, వీళ్ళకి ఏంటంటే స్టడీ లేక ఏం అర్థం కాదు, ఏం చేయాలో తెలియక వీళ్ళు స్టడీ చేయలేక మళ్ళీ అలా పిల్లలకి స్టడీ చేయలేక అలా జనరేషన్ సాగుతూ ఉంటుంది. అందుకే వాళ్ళు ఇంకా పూర్లోకి వెళ్తున్నారు. చదువు ఒకటే మార్గం కాదు, బట్ మైండ్ సెట్ అనేది మార్గం. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఫిక్స్ అయిపోతుంది. మా డాడీ వాళ్ళు ఇక్కడ ఇలా చేసారు, నేను కూడా ఇలాగే చేయాలి అని చెప్పి ఒక మైండ్ సెట్ అనేది అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ జనరేషన్ వెళ్తూ ఉంటుంది. అందుకే పూర్ అనే వాళ్ళు పూర్లోనే ఉంటారు. కానీ బట్ కొంతమంది పూర్లో ఉన్న మైండ్ సెట్లు వేరే ఉంటాయి. నేను యూట్యూబర్ అవ్వాలి, నేను ఒక బ్యాంక్ మేనేజర్ అవ్వాలి, నేనైతే మా ఫ్యామిలీకి ఒక ఫ్లైట్ అయితే తప్పకుండా ఎక్కియాలని చెప్పి ఒక మైండ్ సెట్ తోటి ఉంటారు. ఆ మైండ్ సెట్ తోటి వాళ్ళు ఎదిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. పూర్ అని చెప్పి తీసి పడేయద్దు, ఎప్పుడు వాళ్ళే పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హీరోస్, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళందరూ అలా పూర్ నుంచి వచ్చే ఇప్పుడు పైకి ఎదిగిన వాళ్ళు అండ్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు. కానీ వీళ్ళకి ఏంటంటే కొంచెం మైండ్ సెట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇది ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు ఎప్పుడు 9 to 5 జాబ్స్ చేయలేరు. వాళ్ళు మన కన్స్ట్రక్షన్స్వి అయ్యే చేద్దామని ఫిక్స్ అయి ఉంటారు. అండ్ వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల వాళ్ళకి 9 to 5 జాబ్స్ కూడా రావు. అండ్ ఎవరు చెప్పరు వాళ్ళకి ఏం చేయాలా అని చెప్పి పనులు చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్. ఆ పనులు చేయడం వల్ల మనము బాగుంటున్నాం అండ్ మన ఇండియా బాగుంటుంది, అందరూ బాగుంటున్నారు. చెప్పాలంటే వాళ్ళ ఫిక్స్డ్ మైండ్ సెట్ కాబట్టి అలా అవుతూ ఉంటుంది. మందికి ఐడియాస్ వస్తుంటాయి. ఆ పూర్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి మనం రిచ్ అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ దాంట్లో రిచ్ పీపుల్ ఓకే, పూర్ పీపుల్ కూడా ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ తోటి అయితే ఉంటారు. బట్ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వచ్చే టైంకి
మనమైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటాం. ఇటు మన డ్రీమ్స్ని వదులుకొని ఇటు మన ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనం చాలా వదులుకోవాల్సి వస్తుంది. దానివల్ల చాలామంది పైకి రాలేకపోతున్నారు. చాలామందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, చాలామందికి యూట్యూబర్ అవ్వాలని ఉంటుంది, చాలామందికి ఒక సింగర్ అవ్వాలని ఉంటుంది, బట్ రాలేరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏం చేయలేరు. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి మన ఫాదర్స్ పెద్ద వరకు డబ్బు ఎంతైనా పెడతా అంటారు, చదువుకొని మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకుంటారు. బట్ మీరు అక్కడికి వెళ్ళేసరికి ఒక 15,000 శాలరీతో వస్తుంది. దానికే ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతుంటారు. అది కరెక్టేనా గైస్? మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ల్యాక్స్ పెట్టి చదువుకున్నారు, 15,000 మీకు సరిపోతాయా? అండ్ సరిపోవు, అస్సలకే సరిపోవు. ఇప్పుడు గొడవ స్టార్ట్ అవుతుందంటే ఎదుటోళ్ళని మనం చూసి వాళ్ళలాగా ఉండడం అనుకుంటాం చూడండి, అప్పుడే మనకి గొడవ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే పక్కింటోళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు, పక్కింటోళ్ళు బంగారం కొనుక్కున్నారు అని చెప్పి సంథింగ్ మీ వైఫో మీ మదర్ ఎవరో చెప్పుకుంటే మీ డాడీ వెళ్ళి మేము కొనలేమా అని చెప్పి వచ్చేది అక్కడ 30K శాలరీ, 15K శాలరీ. మీరే ఆ వాషింగ్ మిషన్ ఉండేది ఎంతో 60,000 70,000, మీకు వచ్చేది ఇక్కడ 30K శాలరీ. దానిలో ఏమంటే గ్రోసరీస్కి, ఇంటి రెంట్కి, కరెంటు బిల్లుకి ఎక్కడ పెడుతుంటారు గైస్? అదైతే సరిపోదు. దాన్ని ఈఎంఐ పెట్టుకొని జీవితాంతం ఈఎంఐ పెట్టుకొనే ఉంటాం. ఎప్పుడు మనం బయటికి వెళ్తూ ఉంటాం, ఎప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం మన ఫ్యామిలీతోటి, మనకి ఎప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి ఇలాగే ఖర్చులు ఉంటూ ఉంటే ఎప్పుడు మనం మన డ్రీమ్స్ని అచీవ్ చేయగలుగుతాం? మీరే చెప్పండి గైస్. మిడిల్ క్లాస్లో ఉండే ప్రాబ్లమే ఇది. ప్రతి ఒక్కరు నాలెడ్జ్ తోటి అయితే ఆలోచించండి. మీకు 30K శాలరీ అనుకుందాం, 15K తీసేయండి ఖర్చులకి ఎంతో కొంత. పోను మీకు ఒక 15K మిగులుతున్నాయి అంటే 5K తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోనో ఫ్యూచర్ ప్లానింగ్స్కి వదిలేయండి. ఉన్న 10,000లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు. బిల్లు, వాటర్ బిల్లు, గ్రోసరీస్ అన్నీ వెళ్ళిపోతాయి అనుకోండి. ఒక 15Kలో మ్యాక్సిమం 15Kలో అంతా వెళ్ళిపోతాయి అనుకోండి. ఉన్న 15Kలో మనమైతే చాలా హ్యాపీ లీవ్ చేయొచ్చు. ఫ్యూచర్కి కూడా మీకు హెల్ప్ అవుతుంది గైస్. ఇఫ్ చాలామంది న్యూలీ మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లల గురించి ఆలోచించాల్సిన విషయాలే ఇవి. ఒక 5,000 తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లోనూ లేదంటే ఎల్ఐసి సంథింగ్ కడుతుంటారా, ఐట్లలో అయితే పెట్టండి. మీకంటూ హై రిటర్న్స్ వస్తుంటాయి. ఐడెంటిఫై జాబ్ చేస్తున్న వాళ్ళకి వచ్చే మనీ కన్నా డబల్ వస్తుంది ఒక స్కిల్ నేర్చుకుంటుంటే. వీడియో ఎడిటింగ్స్, ఫోటోగ్రఫీ గైస్, ఇందులో అయితే రిస్క్ చేయండి అండ్ ఇందులో అయితే ఇన్వెస్ట్ చేయండి. చిన్న సంతోషాలకి ఇన్వెస్ట్ చేస్తే అదైతే దేనికి పనికిరాదు. ఫ్రిడ్జ్ లేకపోతే ఇప్పుడు మా అంటే ఏమొచ్చింది? మంచిగా బతకాలంటే ఏం లేదు గైస్, మనకి ఒక మూవీ, వీక్లీ పానీపూరి అండ్ బిర్యానీ సెట్. దానికి మించిన ఆశలు ఎక్కువ పెట్టుకోవద్దు. ఎప్పుడు రిస్క్ చేయమంటా అంటే మీరు బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే రిస్క్ చేయండి. డెఫినెట్లీ మీరైతే ఎదుగుతారు. ఎందుకంటే బిజినెస్ చేయడం వల్ల మనకి ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. అండ్ ఎన్ని లాసెస్ అయినా మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టయితే డెఫినెట్లీ మీరైతే గ్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, మిడిల్ క్లాస్ అని చెప్పి దాంట్లోనే ఉండాలని కాదు. ఎదగాలంటే మీరు కొన్ని రిస్క్ చేయాలి, బద్ధకం వదిలేయాలి, టైం అంటూ ఇన్వెస్ట్ చేయాలి. డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా గైస్ ఇప్పుడు మనీ లేకపోయినా మనమైతే చాలా మనీ సంపాదించుకోవచ్చు. డ్రాప్ షిప్పింగ్ అని ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ అని ఉన్నాయి. మీరు కానీ కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసి డెఫినెట్లీ నేర్చుకున్నట్టయితే మీరైతే డబ్బులు సంపాదించవచ్చు అండ్ మీ ఫ్యామిలీని గ్రోన్ చేయొచ్చు గైస్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటున్న వీడియో. ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ నేను చేస్తూ ఉంటా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో.